ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జేకే ఇది నువ్వే చూడు. అలా అని కాదు, మా ఇద్దరిలో ఇలాంటి విషయాలు మా ఆయనే చూసుకుంటారు. డబ్బు విషయం నేను చూసుకుంటాను. మీరు మమ్మల్ని చీట్ చేస్తున్నారా? డాక్యుమెంట్స్ అన్ని మహాదేవి అనే పేరు మీద ఉన్నాయి. మీలో ఎవరు మహాదేవి? నాకు వీళ్ళని చూసినప్పుడే అనుమానం వచ్చింది. మనం విన్నట్టు ఈ అమ్మాయి ఈ ఇంట్లో పని మనిషి అయి ఉంటుంది. హలో, నేను పని మనిషినేంటి? నేను ఇంటి వారసురాల్ని, ఈ ఆస్తులన్నిటికీ యజమానురాల్ని. నిన్ను చూస్తుంటే మా ఇంట్లో ఉన్న పని అమ్మాయి గుర్తొస్తుంది. రోజీ, సారీ జేకే. సో మహాదేవి గారు సంతకం చేయాలి కదా, ఆవిడ్ని పిలిపించండి. మిస్టర్ జేకే, మహాదేవి అని మా అత్తగారు హెల్త్ బాలేక హాస్పిటల్లో ఉన్నారు. రేపట్లోగా డాక్యుమెంట్స్ మీద ఆవిడ సైన్ చేయించి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆంటీ, మీ అత్తగారు హాస్పిటల్లో ఉంటే మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు? జేకే, హ్యుమానిటీ లేని వాళ్ళతో ఇలాంటి డీలింగ్ ఎందుకు? మనం వెళ్ళిపోదాం. అయ్యో, ఆగండి. మా పెద్దమ్మ కాస్త ఆరోగ్యం బాలేదు. అక్కడ మా అన్నయ్య ఉన్నాడు. హలో, అవన్నీ మా ఫ్యామిలీ విషయాలు, మా పర్సనల్. అవి మీకు అనవసరం. ఈ ఆస్తులన్నిటిపైన సర్వ హక్కులు నాకే ఉన్నాయి. మీరు అడుగుతున్న మహాదేవి గారు మా నాన్నమ్మ. ఆవిడే నా పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చారు. నేను సంతకం పెట్టినా సరిపోతుంది. ఓకే, నో ప్రాబ్లం. అక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీరు సంతకం పెట్టండి. ఒక్క నిమిషం. రోజీ, నువ్వేం అడగబోతున్నావో నాకు తెలుసు. నువ్వు పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్స్ చూడాలనుకుంటున్నావు, అంతే కదా? యా, రైట్. మా రోజీ డాక్యుమెంట్స్ చూడాలని ఆశపడుతుంది. ఒక్కసారి చూపిస్తారా? సరే వైదిక, ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టావు? బీరువాలో ఉన్నాయి. వెళ్ళి తీసుకురా, వెళ్ళి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మీ గొంతు కూడా విన్నట్టుంది. యూకేలో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో చూసుండొచ్చు. ఇంకా గొంతు అంటారా? ఆ మ్యాచ్లో కామెంటరీ చేసిన లేడీ వాయిస్ మా రోజీదే. నాకు క్రికెట్ చూసే అలవాటే లేదు. మిమ్మల్ని ఎక్కడో చూశాను. హాలీవుడ్ మూవీస్, సిరీస్లో గెస్ట్ అపీరెన్స్ చేస్తుంటాం. చూడండి. Have a look. ఈ డబ్బు తీసుకోవచ్చా? తొందర ఎందుకు? ముందు చదవనివ్వండి ప్లీజ్. చదవండి. అంత బాగానే ఉంది జేకే. లేదు రోసి, అంటే మహాదేవి గారిని మోసం చేసినట్టు
మనల్ని కూడా మోసం చేస్తున్నారన్నమాట, రైట్? ఏం మాట్లాడుతున్నారు? మా అత్తగారిని మేం మోసం చేయడం ఏంటి? మీరు చేస్తున్నది మోసం కాదు అని మేము అనుకోవాలంటే ఇలాంటి కాపీ ఇంకొకటి కావాలి, అప్పుడే మేం నమ్ముతాం. లేదు, కావాలంటే ఫోన్లో ఫోటో తీసుకోండి. ఓకే, నో ప్రాబ్లం. రోజీ, ఫోన్లో ఫోటో తీసుకో. అమ్మాయి, ఏ అమ్మాయి, ఏం చేస్తున్నావు? ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? మా ఇంటికొచ్చి మా అమ్మాయి మీద చేయి చేసుకుంటావా? మీరు వద్దు, మీ డబ్బు వద్దు, ముందు బయట పండి. బయటికి వెళ్లాల్సింది మేం కాదు వైదికమ్మా, మీరు. నువ్వు పున్నమి? అవును, పున్నమిని. పృథ్వీ, నువ్వు పున్నమితో చేతులు కలిపావా? లేదు జాబల్లి, చెడుని ఓడించడానికి మంచితో చేతులు కలిపాను. అన్యాయాన్ని అంతమొందించడానికి న్యాయం వైపు నిలబడ్డాను. అది నా వృత్తి ధర్మం పాటించాను. మా నాన్నని నానమ్మని మోసం చేసి కట్టుబట్టలతో బయటికి పంపిస్తారా? మీరు చేసిన మోసాన్ని మోసంతోనే మోసం చేయాలనుకున్నా చేశాం. ఇప్పుడు ఈ ఆస్తి మీద మీకెలాంటి హక్కు లేదు, ఈ ఇంట్లో ఉండే అర్హత కూడా లేదు. బయటికి వెళ్ళండి. ఇప్పుడు కనుక మనం బయటకు వెళ్ళకపోతే ఈ పృథ్వీ కడుపు పెంట చేస్తాడు. పైగా వీడు చదువుకున్న లాయర్. ఇప్పుడేం మాట్లాడకుండా ముందు సైలెంట్గా బయటకు వెళ్ళిపోదాం. పున్నమి, కనీసం బట్టలైనా తీసుకుంటాం. తీసుకొని పున్నమి, వాళ్ళు చేసినట్టే మనము చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉంటుంది. తీసుకెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.